హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే 2 days బ్లాగ్స్ అనమాట, రెండు కలిపి ఇందులో యాడ్ చేస్తున్నా అనమాట. ఇక్కడైతే మా నేహ అయితే ఇవ్వాలి చెప్పింది అనమాట. అక్కడ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక వీడియో పెట్టాను కదా, నేను నైట్ ఒక వీడియో. సో ఆ వీడియోలో అందరూ నేను ఏడుస్తున్నా, ఎమోషనల్ అవుతున్నా, ఏడుస్తా వీడియో చేశాను అనుకుంటున్నారు అందరూ. నేను అందులో ఆ వీడియోలో నేను ఏం ఏడవలేదు, అసలు ఏం ఏడవలేదు, నేనేం ఎమోషనల్ కూడా ఏం అవ్వలేదు అనమాట. సో నేను అట్లా కెమెరా ముందుకు వచ్చి ఫస్ట్ టైం అట్లా మాట్లాడడం అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్లో అట్లా నా వాయిస్ అలా వచ్చింది అంతే, అంతకు మించి అందులో ఏం లేదు. ఏంద్రా అట్ట పూసుకున్నావు దయ్యం లెక్క? ఎట్లా అట్లా అంటుండ్రు? మమ్మీ చూపి, ఎవరంటారట బ్యా అని? మా అట్లా పూసుకోకూడదు, మా దిష్టి తగులుతుంది. నాన్న ఇంకా చాలే, నా మేకప్ ఎక్కువైంది. మమ్మీ చూడు ఒకసారి, అద్దాలు పెట్టుకో ఒకసారి. ఇంకా చాలు మమ్మ, ఎక్కువైతుంది. నాన్న అంత పడుతుంది మమ్మ, ప్లీజ్ నాన్న, ఇంకా చాలు నాన్న. ఓ తల్లి, నిజంగా దయ్యం లాగైంది. అమ్మో అమ్మో, దయ్యం వచ్చింది. అద్దాలు పెట్టుకో ఒకసారి, అద్దాలు. అమ్మో దయ్యం వచ్చింది. ఒకసారి చూస్తే మమ్మ ఎట్టుంటది. అయితే పాపం అయితే ఎందుకు కట్ట బార్డర్ పూసుకున్నావు? క్యూట్ గా రెడీ అవుతావా? నాన్న వద్దు మమ్మ, ప్లీజ్ మా చాలు మమ్మ. ఇంకో మా ఏంటి మా అట్లా పూసుకున్నావు? రాత్రి దయ్యం వచ్చింది మమ్మ, ఇంకో అట్లా పూసుకున్నావు, దయ్యం వచ్చింది. ఇది సెకండ్ డే బ్లాగ్ అనమాట, ఈరోజు నెక్స్ట్ డే అనమాట ఇది. సో నిన్న బ్లాగ్ అయితే నిన్నటిది ఈరోజుది బ్లాగ్ కలిపి ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే అన్నం కూర చేస్తున్నా. మా నేహ కోసం అయితే ఇది ఆమ్లెట్ వేసాను అనమాట. బిస్కెట్స్, స్నాక్స్, చపాతీ అట్లా పెట్టాను అనమాట. స్కూల్కి వెళ్ళడం కోసం అయితే టమాటా కూర చేస్తున్నాను అనమాట. టమోటా ఉల్లిగడ్డలు వేసి కూర అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఎగ్స్ బాయిల్ చేసుకొని ఎగ్స్ కూడా వేసుకుంటే కూడా టమోటా గుడ్డు పులుసు అంటారు కదా, సో అట్లా అనమాట. కూర అయితే చాలా బాగుంటుంది. వర్ధన్కి అయితే చాలా ఇష్టం అది. ఇక్కడ మా నేహకి తలస్నానం చేయించాను అనమాట, డ్రైయర్తో పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడు మా నేహ ఎంత ఏడుస్తుందో అసలు డ్రెస్ వేసేటప్పుడు. అస్సలు మనకి ఇష్టం వచ్చిన డ్రెస్సులు అస్సలు వేసుకోదు, ఆమెకు నచ్చిన డ్రెస్సులు అయితేనే వేసుకుంటుంది. ఇక్కడ చూడండి ఎట్లా ఏడుస్తుంది, ఆ డ్రెస్ వేసినా అని. ఇంతకుముందు ఎప్పుడైతే బర్త్డే అప్పుడు ఎప్పుడు వేసుకున్నదో అంతే, ఇప్పటి వరకు అసలు ఆ డ్రెస్ ఒక్క రోజు కూడా వేసుకోలేదు. అసలు ఎప్పుడు ఆమెకు నచ్చినవే వేసుకుంటుంది, కానీ మనం చెప్పిన డ్రెస్సులు అస్సలు వేసుకోదు. అప్పుడు ఆ రోజు గుండు చేపించకుండా జుట్టు ఎట్లా అంటుకుంటున్నా, జుట్టు అందుతున్నది సేమ్ మళ్ళీ గుండు చేపించిన జుట్టు అంటుంది చూసినామా, అప్పుడే మళ్ళీ ఈ రోజు వేసుకుంటుంది. ఇప్పటి వరకు అసలు ఆ డ్రెస్సే వేసుకోవాలి ఒక్క రోజు కూడా. అసలు ఆమెకు నచ్చినవి అయితే వేసుకుంటుంది, కానీ మనకు నచ్చినవి అస్సలు వేసుకోదు. తినమంటే తినలే, ఏడుస్తూ ఉంది, ఏం వేసుకోవట్లే. అటు ఇటు డైవర్ట్ చేద్దామని చెప్పి లిప్ బామ్, ఐబ్రో పెన్సిల్ అవన్నీ ఇవ్వడానికి ట్రై చేసినాము. కానీ ఎన్ని ట్రై చేసినా కూడా లాస్ట్ తీసుకోవడం అయితే తీసుకున్నది, కానీ తినడం అయితే తినలే. అట్లే బాక్స్లో పెట్టించి పంపించాను అనమాట. స్కూల్కి వెళ్ళింది, ఏడ్చుకుంటూనే స్కూల్కి వెళ్ళింది. ఈరోజు ఆమెకు నచ్చిన డ్రెస్ వేయలేదని చెప్పేసి స్కూల్కి పోననింది. ఏం వద్దని ఏడుపు మొహమే. ప్రతిసారి నాకు ఈ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ బాలే, ఇప్పేయి, అదే అంటనే ఉంది. ఇంకా అదే చూడండి, ఇప్పుడు లిప్ బామ్ ఇచ్చినా కూడా ఏడుస్తూనే ఉంటుంది. హైబ్రోస్ నచ్చుతుంది, హైబ్రోస్ ఇది వద్దా? ఇది పూసుకుంటావా నువ్వు? తిన్నా పూసుకుంటావా? తినేస్తే ఫాస్ట్ తినేసి బాక్స్లో పెట్టు. ఏంటి లిప్స్టిక్ పూస్తాను, వేసుకోకమ్మ. లిప్స్టిక్ పూస్తాను, జర్ర అవుతుంది బంగారు తల్లికి. ఏడ్చకూడదు, లిప్స్టిక్ పూసుకున్నా అసలు ఏడ్చకూడదు. రెండు పూసుకో, అద్దంలో పూసుకుని నువ్వు చూసుకుని రాపో, పూసుకో. హైదరాబాద్ పెన్సిల్ కూడా పూసుకుంటారా? దా పూసుకుందరా, అద్దంలో పూసుకుందా. చిటిగాని కవర్ చేయి. బంగారు తల్లి ఏం లిప్స్టిక్ పూసుకుంటుంది. ఎస్ నాన్న, లిప్ బామ్ అది. ఇంకా చాలా ఇంకా చాలా నాన్న. వెరీ గుడ్. ఇంకా ఐబ్రోస్ పూసుకో, ఐబ్రో పెన్సిల్.
నానా నువ్వు స్కూల్కి నానా నువ్వు ఎల్కేజీ నర్సరీ నానా ఇప్పుడు నుంచే మేకప్ వేసుకొని పోతావా స్కూల్కి నైస్ ఇంకా తిను ఆనందించాను ఏం ఇస్తానా మళ్ళా లిప్స్టిక్ తీసుకొని పూసుకో తొందరగా పిల్ల పోతుంది తొందరగా పూసుకున్నానా అన్నా పూసుకున్నావా నానా అయిపోయిందా పూసుకోవడము నానా 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 అయిపోయిందా పూసుకోవడం చాలు చాలు మమ్మ మమ్మ ఇంకో చాలు మమ్మ మేడ ఎక్కువ కొడుతుంది తిప్పు తిప్పు మొత్తం తిప్పు అమ్మ లోపల పెట్టేసి పెట్టు అమ్మతో పెట్టు ఒకసారి అద్దాలు పెట్టుకుంటావా అంగడ పెట్టేసి అయితే బా రెడీ రెడీ 1 2 3 లెట్స్ గో కుచ్చుకోదులే నాన్న పాప బాయ్ చిట్టి బాయ్ ఫైనల్గా అయితే మా నేహ స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇందులో ఉప్పు కారం వేసి చూస్తున్నాను అనమాట. స్కూల్కి వెళ్ళింది కానీ రోడ్డు మనం వచ్చేటప్పుడు అంట నాకు కుచ్చుకుంటుంది నాకు ఈ డ్రెస్ వద్దు అని చెప్పి ఏడ్చుకుంటూనే పోయిందంట స్కూల్ వరకు. అసలు తనకి ఇష్టం లేకుండా అస్సలు వేసుకోదు. నువ్వు ఎంత ఫోర్స్ చేయాలి, ఎంత కాస్ట్లీ అయినా సరే అస్సలు వేసుకోదు. ఆమెకి టీ షర్ట్లు ప్యాంట్ అయితేనే కంఫర్ట్ ఉంటుంది అనమాట. వేసుకోనంటే వేసుకుని ఇంటికి రావడానికి టైం లేదని చెప్పేసి ఇంక అట్లనే తీసుకెళ్ళిపోయిందంట ఆ పిల్ల. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేహ అయితే ఇంటికి కూడా వచ్చేసింది. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు లేస్ ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుందనమాట. ఇప్పుడు బాగుంది, కుచ్చుకోవట్లా ఏంలే. ఫస్ట్ కొంతసేపు అట్లా ఉంటుంది అనమాట. వేసిన తర్వాత మళ్ళీ నార్మలే ఉంటుంది, పెద్దగా పట్టించుకోవద్దు దాని గురించి. లేస్ ప్యాకెట్లు కొనుక్కొని జ్యూస్ కొనుక్కొని ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఇప్పుడు బాగా సరదాగా ఉందనమాట, ఏం ఏడవకుండా. ఫైనల్గా అయితే డే మాత్రం కంప్లీట్ చేసింది మన హెయిర్ డ్రెస్ వేసుకొని. నానా స్కూల్కి పోయి అప్పుడే వచ్చినావా? అప్పుడే వచ్చినా ఈ డ్రెస్ మార్చుకున్నావు, అప్పుడే హోంవర్క్ వేస్తున్నావా నానా? దానికి ముందు ఏళ్ళు కంప్లీట్ చేయనా? ఇప్పుడు మమ్మీకి అది చెప్పు. సండే ఏరేజ్ రాడుంది అమ్మ. నువ్వు అది ఫస్ట్ చెప్పు నాన్న మమ్మీకి. నాన్న మూత ఎట్ట పెట్టినావు? ఏ నాన్న కలర్స్ వేయి. నాన్న రాదన్న ఇద్దరు నాన్న రాలే నాన్న ప్లీజ్ నాన్న రానా రాలే నాన్న. ఓం చేస్తున్నావు అక్కడ చిన్ని తల్లి? మమ్మీ చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు నాన్న. మామ ఏం చేస్తున్నా? బిల్డింగ్స్ కడుతుంది నా చిట్టి తల్లికి డైమండ్ దొరికింది, అది పక్కన పెట్టుకుంది. నా చిట్టి తల్లి డైమండ్, అది నా చిట్టి తల్లి డైమండ్. ఎందుకు అంత కోపం నా మీద? కోపం వచ్చిందా? ఓ తల్లులే. నాన్న నీకు హాలిడేస్ అంట నానా, ఆర్ యూ ఓకే? మూత అట్ట పెట్టినావు బంగారు తల్లి.